ఆలయ నిబంధనల మేరకు ఒక టికెట్ తీస్తే ఒక మనిషితో పాటు ఇంకో మనిషి పంపిస్తారు. దాంతోపాటు నేను తీసిన టికెట్ ప్రకారము జ్ఞాన జగదీష్ నాతో లోపలికి వచ్చాడు. ఏదైతే వాళ్ళకు రెండు కోనేట్లో రెండు చెప్పారు. ఒకటి కర్ణాటకలో జరిగిన సంఘటనకు మా వైసీపీకి సంబంధం లేదని వాళ్ళు చెప్పారు. నేను సంబంధం ఉందని ప్రమాణం చేశాను. కోనేట్లో ఒక స్త్రీ, ఒక లేడీ ఎన్నికల్లో విజయానంద రెడ్డి దగ్గరలో నేను డబ్బులు తీసుకున్నానని చెప్పారు. నేను కోనేట్లో వినాయకుడితో పాటు నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పిన. లోపలికి వెళ్ళి కర్పూరం అంటించిన నేనే. జ్ఞాన జగదీష్ నిలుచుకున్నాడు. వాళ్ళ ఆలయ సిబ్బంది కూడా అక్కడే ఉన్నారు. ఆయన ఒకదానికి ప్రమాణం చేశాడు. ఏది కర్ణాటక సంబంధానికి విషయాలకు మా వైసీపీకి సంబంధం లేదని. నేను రెండో వ్యవహారం ఏదైతే వీళ్ళు వైసీపీ వాళ్ళు కోనేట్లో అభియోగం మోపారో విజయానంద రెడ్డి దగ్గర కానీ వైసీపీ పార్టీ వాళ్ళ దగ్గర ఎన్నికల్లో ₹1 నేను తీసుకోలేదు అని వినాయకుని సాక్షిగా నేను ప్రమాణం చేసి నువ్వు చెయ్యంటే నేను దానికి చెయ్యను, ఒక కర్ణాటక విషయం మాత్రమే నేను చేస్తానని చెప్పినాడు. కర్పూరం మార్పు అని వాళ్ళ సిబ్బంది చెప్తే కర్పూరం ఆయన ఆర్పలా నేనే కర్పూరం మార్పి రెండోసారి కూడా నా పైన కానీ మా ఎమ్మెల్యే గారి పైన మోపిన రెండో అభియోగాలు కూడా అబద్ధమని కర్పూరాన్ని నేనే తట్టి సత్యం చేయవచ్చిన. రెండో టికెట్ వాళ్ళు తీసుకుని వెనకాలంటే దానికి నేనెందుకు సత్యం చేయాలా? నీకు ధైర్యం ఉంటే నువ్వు టికెట్ తీసుకుని నువ్వు లోపలికి రా. ఆలయ నిబంధనలో ఒకరితో పాటు ఒకరే పంపిస్తున్నప్పుడు నాతో వచ్చిన నీ మనిషి ఒక్కదానికి ఒప్పుకోవడం రెండోదాన్ని నాకు సంబంధం లేదని వెళ్ళిపోతే దానికి నేను సత్యం చేసి కర్పూరం మార్పితే తను బయటకు వచ్చాడు తప్ప వాళ్ళు మాట్లాడే బోకు మాటలకి, వాళ్ళు మాట్లాడేటువంటి లఫంగి పనులకి తెలుగుదేశం పార్టీ చెప్పడానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈరోజు ఈ గౌరవ మా చిత్తూరు ఎమ్మెల్యే గౌరవ జగన్మోహన్ గారు పేద ప్రజలే సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ఆ హర్నిశలు గత 2.5 సంవత్సరాలుగా కళ్ళకు కప్పినట్టుగా కళ్ళ ముందర అభివృద్ధి చూస్తున్నారు. ఆ అభివృద్ధిని చూసి ఓరవ లేకుండా మున్సిపల్ ఎన్నికలు వస్తూ ఉంటే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే సత్తా లేకుండా దమ్ము లేకుండా వీళ్ళకు ఏదో ఒక అభిమానం కొద్దీ కర్ణాటకలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా ఆర్థికంగా బలపడి ఇక్కడ వచ్చి అన్ని రకాల ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారంటే అంటే తెలుగు ప్రజలకు అభివృద్ధిని ఆకాంక్షించడం ఎమ్మెల్యే ఆకాంక్షిస్తే దానికి మీరు వ్యతిరేకమా? సూటిగా వెలిగిన ప్రశ్నిస్తున్నాను. కర్ణాటక మా ఎమ్మెల్యే ఎప్పుడో ఒక మాట వింటాడు, నా తల్లిదండ్రులు జన్మనిస్తే నాకు జీవితాన్ని ప్రసాదించేది కర్ణాటక బెంగళూరు ప్రజలని. అటువంటి వ్యక్తి పైన అక్కడ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ వీళ్ళు క్రియేట్ చేసుకొని ఇక్కడ నుండి ట్యాగ్ చేసి అక్కడ పోయి ఆటలేనమ్మ మధ్యలో పని కొట్టుకున్నట్టుగా మీకెందుకు ఈ బొత్తుకు అంటున్నా. మగవాళ్ళు నేను మగవాడిగా వచ్చి ప్రమాణం చేసిన, మా ఆడవాళ్ళు కూడా పుణ్యమూర్తులు స్త్రీమూర్తులు ఇక్కడ అంతమంది ఉన్నారు. ఏ ఒక్క ఆడబిడ్డ కూడా సభ్యత సాంప్రదాయం సంస్కారికంగానే ప్రవర్తిస్తారు. ఒక ఇద్దరు సంస్కారం లేనటువంటి స్త్రీలను మీరు తీసుకొచ్చి స్త్రీ జాతికే అవమానకరంగా ఆ కోనేట్లో మాట్లాడే మాటలు కానీ ఇప్పుడు మాట్లాడే మాటలు కానీ అసలు మీరు ఏమనుకుంటున్నారో మాకు అర్థం కావడంలే. మా ఎమ్మెల్యే చాలా మంచోడు, చిత్తూరు నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలని ఎవరిపైన కక్ష సాధింపులు లేకుండా ఒక మంచి చేస్తుంటే ఆయన ఒక మంచితనాన్ని మీరు ఆసరాగా తీసుకునే కబద్దారు వైసీపీ నాయకులరా, వైసీపీ కార్యకర్తలరా. పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక మీదట మంచివాడి మానవత్వాన్ని రెచ్చగొడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటుంది. మా ఎమ్మెల్యే గొమటున్న పార్టీ నాయకుల కార్యకర్తలు మేము సిద్ధంగా ఉండము. మీ అంతు చూసేంత వరకు రేపు జరిగే మున్సిపల్ ఎన్నికలు మీకు సత్తా ఉంటే మీలాగా బీఫారాలు చింపేసేదో లేకపోతే బోర్జులు సంతకాలు పెట్టే ఎన్నికలు కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాక్షేత్రంలో ఎన్నుకునే దమ్ము ధైర్యం సత్తా ఉంటే రండి ఎదుర్కొన్నాం. అంతేగాని ఇవి ఏంది మాటలు, రాజకీయ విలువలు. మీకు ఈ వ్యవస్థను 5 సంవత్సరాల కాలంలో చిత్తూరు నియోజకవర్గం బస్సు పట్టించారు. శాండిల్ మాఫియా, వైన్స్ మాఫియా, మొత్తం లాటరీ మాఫియా, గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా చిత్తూరు నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించిన నియోజకవర్గాన్ని, దాదాపు కోమాలో ఉన్న నియోజకవర్గాన్ని మా ఎమ్మెల్యే ఆయన వచ్చి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి పేద ప్రజలకు దగ్గరగా ఉండి కార్యక్రమాలు చూస్తే దాన్ని చూసి ఓరవ లేకుండా ప్రజాక్షేత్రంలో ఆయన ఎదుర్కొనే శక్తి దమ్ము ధైర్యం లేకుండా మీరు ఈ పనులు చేస్తారే సిగ్గుగా లేదని వెళ్ళడుతున్నా. ఇప్పటికైనా భగవంతుని సన్నిధిని చెప్తున్నా, ఆ భగవంతుడు మీకు మంచి బుద్ధిని ప్రసాదించాలా. ప్రజాక్షేత్రంలో మీరు ధైర్యంగా మమ్మల్ని ఎదుర్కోండి.
మేము కూడా ప్రజాక్షేత్రంలో మీకు సమాధానం చెప్తాను కూడా పత్రికా ముఖం మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే ఈరోజు భగవంతుని దగ్గరికి వచ్చి వాళ్ళు మోపిన 2 అభియోగాలు కూడా ఇది కర్ణాటకలో సోషల్ మీడియాలో ఈ యొక్క విజయానంద్ రెడ్డి టీం ఫేక్ అకౌంట్స్ పెట్టుకొని అక్కడ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది వీళ్ళే. రెండోది వ్యక్తిగతంగా నా పైన అభియోగం మోపిన కూడా నా బిడ్డల మీద ప్రమాణం చేసి భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్పినాను. ఆ భగవంతుడే వీళ్ళని చూసుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.